స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడెప్పుడు జరుగుతుందా అనేటువంటి అనేక ప్రశ్నలు ఈ మధ్య కాలంలో కొనసాగుతున్నాయి. ఎందుకంటే పెళ్లి వాయిదా పడ్డ తర్వాత ఒకరోజు రెండు రోజుల ముందు ఆల్ ఆఫ్ సడన్గా స్మృతి మందాన తండ్రికి అనారోగ్య కారణాలు, పలాష్ ముచ్చల్ కూడా అనారోగ్య కారణాలు అంటూ దాన్ని పొడిగిస్తూ వాయిదా వేస్తూ వచ్చి అనేక ప్రశ్నలకు కారణమైనటువంటి ఈ యొక్క పెళ్లి వాయిదా అనేది ఎట్టకేలకు ఒక కంక్లూజన్కి వచ్చేసింది. స్మృతి మందానే నేరుగా ఇప్పుడు రంగంలోకి దిగింది. ఎట్టకేలకు తన పెళ్లి ప్రకటన చేసింది. ఈ పెళ్లికి సంబంధించినటువంటి ఒక కంక్లూజన్ అయితే ఇచ్చింది. ఇక ఈ పెళ్లి క్యాన్సెల్, ఈ పెళ్లి వాయిదా కాదు, మీరు వింటుంది నిజమే. స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ పెళ్లి వాయిదా పడలేదు, పోస్ట్ పోన్ కాలేదు. ఈ పెళ్లి మొత్తానికే క్యాన్సిల్ అయిపోయింది. తన పెళ్లి క్యాన్సిల్ అయిందంటూ తాజాగా స్మృతి మందాన సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పోస్ట్ చేసింది. దాంట్లో అనేక అంశాలను కూడా ప్రస్తావించింది. ఈ మ్యాటర్ ఇంతటితో వదిలేస్తున్నా, మీరు కూడా నాలాగే వదిలేయండి అంటూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. కాకుండా ప్రైవేట్ లైఫ్స్, రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి మా వ్యక్తిగత జీవితాలపైన ఇకనైనా ఆ వ్యక్తిగత జీవితాలపైన ఎక్కువగా డిస్కషన్ అవసరం లేదు, మీ వదిలేస్తున్నాను, మీరు కూడా వదిలేయండి అంటూ స్మృతి మందాన దీనికి సంబంధించి పెళ్లికి సంబంధించినటువంటి ఒక కంక్లూజన్ అయితే ఇచ్చింది. దీంతో ఇన్ని రోజులుగా నెలకొన్నటువంటి ఒక సందిగ్ధతకు లేకుంటే ప్రశ్నలకు సమాధానం లభించింది. ఒక సమాధానం మాత్రమే లభించింది. పెళ్లి ఇక జరగదు అనేటువంటి విషయం మాత్రమే సమాధానం వచ్చింది. అయితే ఎందుకు జరగట్లేదు, ఎక్కడ గొడవ మొదలైంది, గత కొన్ని రోజులుగా పలాష్ ముచ్చల్ వేరే ఒక మహిళతో చాటింగ్ బయటపడిందని, లేకుంటే ఇంకొక అమ్మాయితో సంబంధాలు ఉన్నాయని, స్మృతి అందుకనే పెళ్లి క్యాన్సిల్ చేసుకోబోతుందని రకరకాల కామెంట్లు వచ్చిన సందర్భంలో వాటికి సంబంధించిన ఎలాంటి వివరణ కానీ, కౌంటర్ కానీ, కామెంట్స్ కానీ ఏదీ చెప్పకుండా మందాన ఆల్ ఆఫ్ సడన్గా పెళ్లి మాత్రం క్యాన్సిల్ అయిందనేటువంటి విషయాన్ని వెల్లడించింది. దీంతో ఇప్పుడు ఆ ప్రశ్నలానే మిగిలిపోయాయి. పెళ్లి కొన్ని గంటల్లో జరగబోతుందని అనుకునే లోపు అంతకుముందు టీమిండియా క్రికెటర్లు రోడ్రిగస్ కానీ, దీప్తి కానీ, మిగతా వారందరూ కానీ హల్దీ పండుగలు అవన్నీ గ్రాండ్గా చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎంతో ఆనందంగా గడిపినటువంటి క్షణాలు కొన్ని గంటల్లోనే ఎందుకు ఆవిరైపోయాయి? ఏం జరిగింది? స్మృతి మందాన ఇంత సడన్గా ఇంత పెద్ద భారీ డిసిజన్ తీసుకుందంటే అంత గాయం ఏమైంది? స్మృతి మందాన హృదయాన్ని హట్ చేసినటువంటి ఆ పరిణామం ఏంటనేటువంటి ప్రశ్న ఇప్పటికీ కూడా ప్రశ్నాలయం మిగిలింది. ఇది అనవసరమైనటువంటి విషయం అంటూ కూడా స్మృతి మందాన ఈ యొక్క స్టేట్మెంట్ ద్వారా విడుదల చేసినట్టుగా మనకు కనపడుతుంది.